1000 కోట్లు, నెలకు 1000 కోట్లు కొట్టేస్తున్న సైబర్ గ్యాంగ్. నితీష్ సర్కార్ను టార్గెట్ చేసిన విపక్షాలు. తిరుమలలో టీటీడీ చైర్మన్ ఆకస్మిక తనిఖీలు. ఇలాంటి మరిన్ని వార్తలు ఫటాఫట్ చూసేద్దాం. సైబర్ మోసగాళ్లు రోజు రోజుకి రెచ్చిపోతున్నారు. ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున మోసాలకు పాల్పడుతున్న సైబర్ కేటుగాళ్లు అత్యధికంగా ఆగ్నేయ ఆసియా దేశాల నుంచే మోసాలకు పాల్పడుతున్నట్టుగా కేంద్ర హోంశాఖ అంచనా వేస్తోంది. ఈ క్రమంలోనే భారత్ పంజా విసురుతున్నట్టు తెలిపింది. ఈ ఏడాది తొలి 5 నెలల్లోనే సైబర్ నేరగాళ్లు ఆన్లైన్ మోసాలతో భారతీయులకు దాదాపు 7,000 కోట్ల నష్టం వాటిల్లినట్టు ప్రకటించింది. ఆయా మోసాల్లో సగానికి పైగా నేరాలకు మయన్మార్, కంబోడియా, వియత్నాం, లావోస్, థాయిలాండ్ దేశాల నుంచి పనిచేస్తున్న సైబర్ క్రైమ్ నెట్వర్క్లే ప్రధాన కారణమని గుర్తించింది. ఈ లెక్కన సైబర్ కేటుగాళ్ల మోసాలతో దేశం నెలకు సుమారు 1000 కోట్ల రూపాయలు నష్టపోతుందని సైబర్ మోసాల విశ్లేషణలో తేలింది. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు తిరుమలలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. బోర్డు సభ్యులు పనబాక లక్ష్మి, జంగా కృష్ణమూర్తి, శాంతారాం, నరేష్, జానకి దేవిలతో కలిసి శ్రీవారి ఆలయం దగ్గరకు వెళ్లారు చైర్మన్. భక్తులతో మాట్లాడి సౌకర్యాలపై ఆరా తీశారు. క్యూ లైన్లు, తాగునీరు, ఆహారం పంపిణీలో ఎక్కడైనా ఇబ్బందులు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. గతం కంటే ఇప్పుడు సదుపాయాలు బాగా మెరుగుపడ్డాయన్నారు భక్తులు. శ్రీవారి ఆలయం తర్వాత అన్నప్రసాద కేంద్రాలకు వెళ్లారు టీటీడీ చైర్మన్. భక్తులతో కలిసి భోజనం చేశారు. అన్నప్రసాదాలపై ఆరా తీశారు. గతంలో కంటే ఇప్పుడు రుచికరంగా ఉన్నాయని సంతృప్తి వ్యక్తం చేశారు భక్తులు. తిరుమలలో ఏ సమస్యలు ఉన్నా వెంటనే పరిష్కరించేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు చైర్మన్. అహ్మదాబాద్ విమాన ప్రమాదం తర్వాత పౌర విమానయాన డైరెక్టరేట్ జనరల్ డీజీసీఏ అన్ని విమానాల్లో క్షుణ్ణంగా తనిఖీలు చేయాలని ఆదేశించింది. దీంతో తమ సంస్థకు చెందిన బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ విమానాలకు ప్రత్యేక భద్రతా తనిఖీలు నిర్వహించినట్టు ఎయిర్ ఇండియా తెలిపింది. డీజీసీఏ విధించిన నిర్దేశిత గడువులోగా తనిఖీలు పూర్తి చేశామన్నారు ఎయిర్ ఇండియా అధికారులు. డీజీసీఏ ఆదేశాలకు అనుగుణంగా వన్ టైం భద్రతా తనిఖీలు చేపట్టామన్నారు. వివిధ వ్యవస్థల పనితీరును క్షుణ్ణంగా పరిశీలించామని, ముఖ్యంగా టేకాఫ్ తో పాటు ఇంధన సరఫరాను నియంత్రించే స్విచ్లను పూర్తి స్థాయిలో చెక్ చేశామని తెలిపారు. అన్ని తనిఖీలు పూర్తి కావడంతో ఆగస్టు 1 నుంచి పూర్తి స్థాయిలో విమానాల రాకపోకలు నడిపేందుకు సిద్ధమైంది ఎయిర్ ఇండియా.